హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ మేతి మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఇది ప్లెయిన్ రైస్, బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీ, పుల్కా, పూరి, చపాతీ, నాన్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను రండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక మెంతి కూర కట్టని కాడలు లేకుండా ఆకులు తెంపుకొని ఫ్రెష్గా కట్ చేసి కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. 3 పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, ఒక ½ కప్ వరకు కొత్తిమీర, ఒక 1 కప్ వరకు పెరుగు, ఒక పావు కిలో వరకు మటర్ని తీసుకున్నాను, గ్రీన్ పీస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవు కట్ చేసిన ఆనియన్స్ వేసేసి, ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో వేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి ఈ ఆనియన్స్ని. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి అదే నాన్ స్టిక్ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మటన్ని, గ్రీన్ పీస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ వరకు తీసుకున్నాను. ఈ గ్రీన్ పీస్ పచ్చివి కదా, ఉడకబెట్టినవి కావు కాబట్టి గ్రీన్ పీస్ ఆయిల్లో వేసేసి బాగా దగ్గర పడేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గ్రీన్ పీస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనకు చూడండి ఇప్పుడు మటర్ చేంజ్ అయిపోయింది కదా కలర్. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఆకును వేసుకోవాలి. నేను మెంతి కూర ఒక కట్టను తీసుకున్నాను. ఈ ఆకు కూడా మంచిగా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మెంతి కూర ఆకు చాలా చేదుగా ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇలా మనం కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి. అప్పటి వరకు మిక్సీలో మనం ఆనియన్స్ వేసాం, చల్లారే కదా. ఇందులో ఒక ½ కప్పు వరకు కొత్తిమీర, 1 కప్పు వరకు చిక్కటిది స్వీట్నెస్ది పెరుగు తీసుకోవాలి. క్యాప్ పెట్టేసి ఫైన్గా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మరొకసారి మెంతికూర ఆకుని కలపండి. మంచిగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ చిల్లీ పౌడర్, 1½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని ఒక్కసారి ఈ మసాలా, ఈ పేస్ట్ అంతా బఠానీకి, మెంతి కూర ఆకుకు పట్టే విధంగా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టాం కదా, అందులో ఒక ½ గ్లాస్ వరకు వాటర్ పోసేసి, వాటర్ అయితే ఇందులో పోసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. థిక్నెస్గా ఉండాలి కర్రీ, మరీ లూజుగా మరీ టైట్గా ఉండకుండా ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తే మనకు మటర్ మేతి మసాలా కర్రీ రెడీ. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. మరొకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ టేస్ట్ చూడొచ్చు, సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా పడితే వేసేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా మటర్ మేతి మసాలా కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసి మరొకసారి ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో నాకు కామెంట్ రూమ్లో మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. బాయ్.